హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ సోషల్ 1 to 10 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 11th లెసన్, దట్ ఈజ్ మొదటి సామ్రాజ్యాలు. మహాపద్మనందన్ తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజు అయ్యాడు. మహాపద్మనందన్ తర్వాత మగధకు ఎవరు రాజు అయ్యారు? మౌర్య చంద్రగుప్తుడు. అతడే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుని యొక్క కొడుకు బిందుసారుడు, అతని యొక్క మనవడు అశోకుడు. వీళ్ళు మగధ రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించారు. ఈ మౌర్య సామ్రాజ్య విస్తరణ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండేది అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. వంశపాలన అంటే ఏంటంటే ఒక కుటుంబ వ్యక్తులు వారసత్వంగా రాజులైతే దాన్ని వంశపాలన అంటారు. మౌర్య సామ్రాజ్యం. పెద్ద రాజ్యాలను ఏమంటారు? సామ్రాజ్యాలు అంటారు. వాటి రాజులను ఏమంటారు? చక్రవర్తులు అంటారు. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో చంద్రగుప్త మౌర్యుడిని ఒకరిగా పేర్కొంటారు. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో ఒకరిగా ఎవరిని పేర్కొంటారు? చంద్రగుప్త మౌర్యుడిని. ఈ సామ్రాజ్యంలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయంటే హిందూకుష్ పర్వతాలు, భారతదేశపు అతిపెద్ద ఎడారి అయిన థార్, గుజరాత్, గంగా సింధు నది లోయలు, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణ, తుంగభద్ర లోయ, గోదావరి లోయ ఉన్నాయి. వీటిలో గంగాలోయ, కృష్ణానది లోయ, మాల్వా, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలు చాలా సారవంతమైన అధిక జనసాంద్రత గల గ్రామాలతో ఉండే. ఈ సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే ఆ కాలంలో రాసిన చాలా పుస్తకాలు మనకి ఉపయోగపడతాయి. అందులో ఒకటి చంద్రగుప్తుని మంత్రి అయిన కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అన్న పుస్తకము. ఇంకొకటి చంద్రగుప్తుని యొక్క ఆస్థానంలో గల గ్రీకు రాయబారి అయిన మగస్తనీస్ రాసిన ఇండికా అనే మరో పుస్తకం. అంతేగాక అశోకుని కాలంలో వివిధ ప్రాంతాలలో వేయించిన శాసనాల ద్వారా కూడా మనకు ఆనాటి సంగతులు తెలుస్తాయి. అశోకుడు వేయించిన శాసనాల ద్వారా, చంద్రగుప్తుని యొక్క మంత్రి అయిన కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అన్న పుస్తకం ద్వారా, అతని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి అయిన మగస్తనీస్ రాసిన ఇండికా అనే పుస్తకం ద్వారా ఆ కాలం నాటి సంగతులను మనం తెలుసుకోవచ్చు. చంద్రగుప్తుని మంత్రి అయిన కౌటిల్యుడు, అతనికే మరొక పేరు చాణక్యుడు. అర్థశాస్త్రం అనే పుస్తకంలో ఆయన ఏమేమి రాసిందంటే రాజులు రాజ్యాన్ని ఎలా జయించాలి, వాటిని ఎలా పరిపాలించాలి, అంతేకాకుండా రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలో, వివిధ వృత్తుల వారి దగ్గర నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరుల గురించి వివరించాడు. అశోకుని యొక్క సామ్రాజ్యం ఎన్నేళ్లకు ముందు? 2250 సంవత్సరాలకు ముందు. ఇదేంటి? మౌర్య సామ్రాజ్యంలో గల ముఖ్యమైన నగరాలను ప్రాంతాలను చూపించే పట్టం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? తక్షశీల, ఉజ్జయిని, సువర్ణగిరి, కళింగ, వైశాలి, పాటలిపుత్రం. పాటలిపుత్రం దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేదేంటి? పాటలిపుత్రం దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా. రాజ్యంలో జరిగే విషయాలను అధికారులకు ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని వెగులు రాజుకు అందిస్తారు. రాజుకి రాజ్యంలో జరిగిన విషయాలు గాని, అక్కడున్న అధికారులు గాని ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని రాజుకి ఎవరు అందిస్తారంటే వెగులు అందిస్తారు. మరి చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేస్తారు. చక్రవర్తి ఇచ్చిన సందేశాలను అధికారులకు ఎవరు తెలియజేస్తారు? దూతలు తెలియజేస్తారు. రాజ్యంలో జరిగే విషయాల గురించి ఎవరు రాజుకి సమాచారం అందిస్తారు? వెగులు. మంత్రులు, రాజు కుటుంబ సభ్యుల సహకారంతో అధికారుల పనితీరుని చక్రవర్తి పర్యవేక్షించేవాడు. ఇతర ప్రాంతాలను, ప్రదేశాలను తక్షశీల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుంచి పరిపాలించేవారు. వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వారిని పాలకులు లేదా గవర్నర్లు అనేవాళ్ళు. ప్రాదేశిక రాజధానులను పరిపాలించడానికి ఎవరిని? రాజకుమారులను పంపించేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు? గవర్నర్లు అంటారు. ఈ ప్రాదేశిక పట్టణ ప్రదేశాల మధ్యన ఎక్కువ గ్రామాలు గాని పట్టణాలు గాని లేని విశాలమైన అడవులు ఉండేవి. వీటిని దేనికోసం యూజ్ చేసేవాళ్ళు? వ్యాపారస్తులు, సైన్యము, దూతలు ప్రయాణం చేసే ముఖ్య రహదారులుగా ఈ ప్రాంతాలు ఉండేవన్నమాట. ఈ రహదారుల గుండా బంగారు గనులు గల సువర్ణగిరి, విదేశీ వస్తువులు దొరికే తక్షశీల ప్రాంతాలకు చేరుకునేవాళ్ళు. బంగారు గనులు ఎక్కడున్నాయి? సువర్ణగిరిలో ఉన్నాయి. విదేశీ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? తక్షశీలలో దొరుకుతాయి. అశోకుడు విశిష్ట పాలకుడు. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు ఎవరు? అశోకుడు. ఎందుకంటే శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అతడు. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో బ్రహ్మి లిపిలో ఉంటాయి. కళింగ అనేది
తీర రాష్ట్రమైన నేటి ఒడిషా యొక్క పాత పేరు. కళింగ అనేది ఒడిషా యొక్క పాత పేరు. కళింగను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకి స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. యుద్ధంలో గెలిచి కూడా యుద్ధానికి స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు? అశోకుడు. అశోకుడు చక్రవర్తి అయిన 8 years కి కళింగను జయించాడు. అశోకుడు చక్రవర్తి అయిన 8 years తర్వాత కళింగను జయించాడు. అతను ఏమంటాడు? బలం ద్వారా గెలవడం కంటే దమ్మ అంటే ధర్మం ద్వారా గెలవడం మేరని నమ్ముతాడు. దమ్మ అనేది ప్రాకృత పదం. దీనికి సంస్కృతంలో సమానార్థం ఏంటి? ధర్మం. అశోకుని ధర్మంలో దేవతలకు పూజలు, బలులు ఇవ్వడం అనేవి లేవు. అతడు బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితమయ్యాడు. అతని సామ్రాజ్యంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి దమ్మ మహామంత్రులు అనే అధికారులను నియమించాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ప్రజలకు ధర్మ ప్రచారం చేసేవాళ్ళు. అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు. అతని యొక్క ప్రతిరూపం కర్ణాటకలోని కనగనహల్లిలో ఉంది. నెక్స్ట్, తన ధర్మాన్ని సుదూర ప్రాంతాలైన సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించాడు. ఆయన ఏం చేసిండు? రోడ్లను నిర్మించాడు, బావులను తవ్వించాడు, సత్రాలను కట్టించాడు. మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాడు. మౌర్యులు దక్కన్ జయించిన నాటికి చాలా ప్రాంతాలలో గ్రామాలు చిన్న పట్టణాలుగా ఉండేవి. ఈ ప్రాంతాలలో ఏంటంటే వాళ్ళ పుట్టుక, వివాహం వంటి వాటితో దగ్గర సంబంధం కలిగిన ప్రజలు సమూహాలుగా ఏర్పడేవి. ఈ సమూహాలను ఏమంటారు? తెగలు అని అంటారు. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ తెగలు ఉన్నాయి కదా, ఈ తెగల యొక్క నాయకులు చిన్న రాజులుగా అవతరించారు. వారిలో ఇప్పుడు శాతవాహనుల గురించి చూద్దాము. వాళ్ళు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు. ఎవరి సామ్రాజ్యం? శాతవాహనుల యొక్క సామ్రాజ్యం. వీరిలో గొప్ప రాజులు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళు 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు వాళ్ళ పాలన అనేది కొనసాగింది. కొంతమంది రాజులు ఏం చేసిందంటే కృష్ణా నది తీరాన గల అమరావతి దగ్గర ఉన్న ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ శాతవాహనంలో బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూములు అనేవి దానంగా ఇచ్చేవారు. వీరి కాలంలో దూర ప్రాంతాలైన బెంగాల్తోనూ, రోమ్తోనూ వ్యాపారం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో. ఏ ప్రాంతాలతో? బెంగాల్తోనూ, రోమ్తోనూ. సో రోమన్ కి సంబంధించిన నాణ్యాలు ప్లస్ రోమన్ శైలిలో చేసిన కుండలు కూడా ఇక్కడ దొరికాయి. నెక్స్ట్, కోటిలింగాల తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెదవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. ఇది ప్రాచీన భారతదేశంలోని 16 జనపదాలలో ఒకటైన అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. ఏంటి? కోటిలింగాలు అనేది మన ప్రాచీన భారతదేశంలో ఎన్ని జనపదాలు ఉన్నాయండి? 16 మహాజనపదాలు ఉన్నాయి కదా, వాటిలో ఒకటైన అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. కోటిలింగాలు ఎక్కడ ఉంది? జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. శాతవాహనుల తొలి రాజధాని ఏంటి? కోటిలింగాలు. శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీముఖుడు, ఆ తర్వాత పాలకులైన కన్మహ శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణ్యాలు బయల్పడినవి. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు. అంతేకాకుండా రాష్ట్రంలో ఫణిగిరి, నీలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్దబంకూర్, కీసరగుట్టలలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడినాయి. ఇది ఎవరి కాలంలో? శాతవాహనుల కాలం. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన తర్వాత కొంతకాలానికి ఇక్ష్వాకులు రాజులయ్యారు. వీరు కృష్ణా నది తీరంలోని నాగార్జున కొండకు దగ్గరలోని విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన తర్వాత ఎవరు రాజులయ్యారు? ఇక్ష్వాకులు రాజులయ్యారు. వీళ్ళు విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అది ఎక్కడుంది? కృష్ణా నది తీరంలోని నాగార్జున కొండకు దగ్గరలో ఉంది. ఈ ఇక్ష్వాకుల వంశంలో ముఖ్యమైన రాజులు ఎవరంటే శాంతమూలుడు, వీరపురుష దత్తుడు. ఈ రాజులు ఏం చేశారంటే ఇతర తెగల వాళ్ళని వివాహం చేసుకొని వివిధ తెగల పెద్దలను, చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వీళ్ళు అశ్వమేధం, వాజపేయ వంటి యాగాలను చేసి బ్రాహ్మణులకు విరివిగా దాన ధర్మాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రత్యేకతను చాటుకోవడానికి వీళ్ళు ఏమేమి చేసిండ్రు? అశ్వమేధం, వాజపేయ వంటి యాగాలను చేసి బ్రాహ్మణులకు విరివిగా దాన ధర్మాలు చేశారు. అంతేకాకుండా ఇక్ష్వాకులు ఏమని చెప్పుకుంటారంటే
వారు రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని చెప్పుకుంటారు. ఇక్ష్వాక కుటుంబాలలోని మహిళలు బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధారామాలు, స్తూపాల నిర్మాణానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవాళ్ళు. వీరు నాగార్జునకొండలో అతిపెద్ద ఆరామం స్తూపం నిర్మించారు. 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషానులు ఎక్కడి నుంచి వచ్చారు? చైనా నుండి వచ్చారు. దేన్ని కేంద్రంగా చేసుకుని తాము సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు? ఆఫ్ఘనిస్తాన్ని. ఈ రాజులలో ముఖ్యమైన వాళ్ళు ఎవరనంటే కనిష్కుడు 78లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ నుండి భారతదేశంలోని మధుర, ప్రయాగరాజ్ వరకు ఉన్న విశాల భూభాగాన్ని పరిపాలించాడు. ఇతడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించాడు? పాకిస్తాన్ నుండి భారతదేశంలోని మధుర, ప్రయాగరాజ్ వరకు ఉన్న విశాల భూభాగాన్ని పరిపాలించాడు. ఎవరు? కనిష్కుడు. అంతేకాకుండా ఆక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు కుషాన్లు పరిపాలించారు. భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్లను కలిపి అతిపెద్ద వ్యాపార మార్గాలను చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వీళ్ళు ఏం చేసిందంటే భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్లతో కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలను సమర్థవంతంగా నిర్వహించారు. పై దేశాల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా వీరి కాలాన్ని పేర్కొంటారు. ఇక్కడ శకయుగం అని ఒక చిన్న టాపిక్ ఇచ్చారని చూద్దాం. CE 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి శక సంవత్సరం ప్రారంభమైంది. దీన్నే శకయుగం లేదా శకాబ్ది అంటారు. శకయుగం ఎప్పుడు ప్రారంభమైందండి? కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి శకయుగం అనేది ప్రారంభమైంది. ఇది సాధారణ యుగంకు 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది. సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్య రాజులు నేటి బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలనను ప్రారంభించారు. గుప్తులు వారి పరిపాలనను ఎట్లా ప్రారంభించారు? బీహార్లోని ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి యొక్క పాలనను అనేది ప్రారంభించారు. వీరిలో ప్రసిద్ధి చెందిన రాజులను చూద్దాము. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. వీళ్ళు ఏంటంటే భారతీయ రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టిన వారిగా ప్రసిద్ధిగాంచారు. ఎవరు? గుప్తులు. అందులో ఒకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజునే తిరిగి కొనసాగిస్తూ గుప్తుల ఆజ్ఞలను పాటిస్తూ వారికి సామంతులుగా ఉండేవాళ్ళుగా చూసేవాళ్ళు. గుప్తులు ఏం చేశారంటే భారతీయ రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. అందులో ఒకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే ఆ ఓడిపోయిన రాజునే తిరిగి అక్కడ కొనసాగించేవాళ్ళు. బట్ వాళ్ళు ఏంటంటే ఈ గుప్తుల యొక్క ఆజ్ఞలను పాటిస్తూ వాళ్ళకి సామంతులుగా పనిచేయాల్సి ఉండేది. రెండవది ఏంటంటే కొంతమంది గుప్తరాజులు, వారి సామంత రాజులు వారితో స్నేహంగా ఉన్న వారికి బ్రాహ్మణులకు పూర్తి పాలనా అధికారాలతో పాటు గ్రామాలను ఇచ్చేవాళ్ళు. ఇటువంటి గ్రామాలు రాజులకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాదేశిక అధికారుల ఆజ్ఞలను కూడా పాటించాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే కొంతమంది గుప్తరాజులు ఏం చేసేవాళ్ళంటే వారి సామంత రాజులతో స్నేహంగా ఉన్న వారికి బ్రాహ్మణులకు పూర్తి పాలనా అధికారంతో పాటు గ్రామాలను కూడా ఇచ్చేవాళ్ళు. ఇటువంటి గ్రామాలు ఏంటి? రాజులకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, ప్లస్ వాళ్ళ ప్రాదేశిక అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ఆజ్ఞలను కూడా పాటించాల్సిన అవసరం లేదు. మెహ్రులి ఇనుప స్తంభం. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మెహ్రులి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 1700 సంవత్సరాల పాటు ఇది బయట గాలిలో నిలబడి ఉన్నప్పటికీ ఇది తుప్పు పట్టకపోవడం అనేది దీని యొక్క ప్రత్యేకత. అందుకే ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గుప్తరాజులు వైదిక మతాచారాలైన అశ్వమేధ యాగం వంటి వాటిని ప్రముఖంగా పోషించారు. వీళ్ళేంటి? విష్ణువు, శివ, దుర్గామాతలకు సంబంధించిన దేవాలయాలను నిర్మించి వాటిలో నిత్యం పూజలు జరిగేటట్లు చూశారు. గుప్త సామ్రాజ్యం. సాధారణ శకం 320 to 550. గుప్తరాజులు వారి కాలంలో అనేక అందమైన దేవాలయాలను నిర్మించారు. అవేంటంటే మధ్యప్రదేశ్లోని డియోఘర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లోని బీటర్గామ్, ఇరాన్లలో నేటికి మనం గుప్తులు నిర్మించిన ఈ దేవాలయాలను చూడగలం. నెక్స్ట్, గుప్తుల కాలంలో దేవాలయాలు చాలా వరకు విష్ణు, శివునికి చెందినమైనప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతిగాంచింది. 12th లెసన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం. నిర్ణయాలు తీసుకోవడానికి
వాటిని అమలు చేయడానికి ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం అనేది అవసరం. ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడం పైన ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఇటువంటి ప్రభుత్వాన్ని రాజరికం అంటారు. ప్రజల విభిన్న అభిప్రాయాలను మెచ్చుకుంటూ సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగల ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఏంటి? సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. భారతదేశం అనేది ఏంటి? ఒక ప్రజాస్వామ్య దేశం. విభిన్న మతాలు, భావాలు, విభిన్న సంస్కృతులు, ఆకాంక్షలు గల సమాజంలో ప్రజలందరి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది. భారతదేశంలో ఏంటి? కోట్లాది ప్రజలు నివసిస్తున్నారు. పౌరులందరినీ నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకునేలా చేస్తే ఏంటి? అప్పుడు నిర్ణయం తీసుకోవడంలో లేట్ అనేది జరుగుద్ది. సో దీన్ని రెక్టిఫై చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, రెండోది మెజారిటీ ప్రజాస్వామ్యం. ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో ఏంటంటే ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ప్రజలు ఏం చేస్తారు? ఎన్నికల ప్రక్రియ ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రామంలో 2000 నుంచి 5000 వరకు జనాభా ఉంటే ఏంటి? ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు. ఒక్కొక్క వార్డుకి 100 నుంచి 200 వరకు ఓట్లు ఉంటాయి. ప్రతి వార్డుకి ఒక ప్రతినిధిని, అదే వార్డు సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఎన్నికైన ప్రతినిధి ఏం చేస్తాడు? సమావేశాల ద్వారా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజాస్వామ్యానికి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనం ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం. ఈ ప్రతినిధుల యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది? 5 years ఉంటుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులను ఎన్నికవుతారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి దేశ రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను పొందుపరిచారు. వారు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు న్యాయస్థానాలు రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికైన ప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి దేశము రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను పొందుపరిచింది. నెక్స్ట్ వివిధ స్థాయిలలో ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. స్థానికంగా, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో. స్థానికంగా అంటే ఏంటి? మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది. రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రానికి మొత్తంగా పనిచేసేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటారు. జాతీయ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వం మొత్తం దేశం మొత్తానికి బాధ్యత వహిస్తుంది. జాతీయ స్థాయిలో అంటే ఏంటంటే దేశం మొత్తానికి బాధ్యత వహిస్తుంది. 13th లెసన్ గ్రామ పంచాయతీలు. మురికి కాలువలైన, చేతి పంపులైన, వీధి దీపాలైన, రోడ్లైన ఇవన్నీ ప్రజలకు సంబంధించింది. ఇవన్నీ ఏంటి? ప్రజలకు సంబంధించింది. వీటన్నింటిని ప్రజా సౌకర్యాలు అని అంటారు. మురికి కాలువలైన, చేతి పంపులైన, వీధి దీపాలైన, రోడ్లైన ఇవన్నీ ఏంటి? ప్రజలకు సంబంధించింది. కాబట్టి వీటిని ఏమంటారు? ప్రజా సౌకర్యాలు అంటారు. వీటి నిర్వహణ కోసమే గ్రామాలలో పంచాయతీలు, పట్టణాలలో పురపాలక సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. ప్రతి గ్రామంలో ఏంటి? గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ పనులను పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తుంది. ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను, సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఓటర్లు ఎవరెవరిని ఎన్నుకుంటారు? గ్రామ పంచాయతీ యొక్క సభ్యులను అంటే వార్డ్ మెంబర్లను, సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఈ గ్రామ సభ సమావేశం ఉంటది కదా, అందులో సర్పంచ్ ఏం చేస్తాడంటే గత సంవత్సరంలో జరిగిన పనులను గురించి వివరిస్తూ ఈ సంవత్సరంలో జరిగే పనుల గురించి కూడా గ్రామ సభలో చర్చిస్తాడు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నగల ప్రజల యొక్క వివరాలను వెల్లడిస్తారు. నెక్స్ట్ రేషన్ కార్డులకు కూడా కూపన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది గ్రామ సభలో. గ్రామ పంచాయతీ నిర్మాణం. గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. ఈ వార్డు సభ్యుగా పోటీ చేయడానికి వారి యొక్క వయసు ఎంత ఉండాలి? 21 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరావతును సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు చెల్లించాలి.
సర్పంచ్గా వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ధరావత్ను చెల్లించాల్సి ఉంటుంది. మన సమాజంలో స్త్రీలు ఎన్నికల్లో పోటీ చేయడము, వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో ఎన్నిక కావడం అనేది అంత సులభం కాదు. ఎందుకనంటే స్థానిక సంస్థల్లో పురుషుల ఆధిక్యం ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో స్త్రీలకు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటులో స్త్రీలకు స్థానిక సంస్థల్లో 50% స్థానాలను కేటాయించింది. ఎన్నికలు సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ 2 ఓట్లు ఏంటంటే ఒక ఓటేమో వార్డు మెంబర్ కోసం, రెండవదేమో సర్పంచ్ని ఎన్నుకోవడం కోసం. సర్పంచ్ ఎవరు? గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అనేది ఈ సర్పంచ్కి ఉంటుంది. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. ఉప సర్పంచ్ ఎన్నికల తర్వాత సర్పంచ్, వార్డు మెంబర్స్ కలిపి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఎందుకంటే సర్పంచ్ లేనప్పుడు ఈ ఉప సర్పంచే ఆ బాధ్యతలను నిర్వహిస్తాడు. నెక్స్ట్, ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగ కార్యదర్శి ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే గ్రామ పంచాయతీ యొక్క లెక్కలను, సమావేశాల విషయాలను నమోదు చేస్తాడు. పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక కార్యనిర్వహణ అధికారిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? గ్రామ పంచాయతీకి సంబంధించిన లెక్కలను, సమావేశాల విషయాలను నమోదు చేస్తాడు. పెద్ద గ్రామ పంచాయతీకి అయితే ఒక కార్యనిర్వహణ అధికారిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. గ్రామ పంచాయతీలు ఏం చేస్తాయి? గ్రామాలకు రహదారులను నిర్వహించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, కొత్తవి కట్టడం, తాగునీటి, వీధి దీపాలు, వీధుల శుభ్రత, చౌక ధరల దుకాణాలు మొదలైన వాటితో పాటు పాఠశాలలు నడుస్తున్న తీరు, అంగన్వాడీలు, శిశు సంక్షేమ పథకాల గురించి పర్యవేక్షిస్తుంది. గ్రామ పంచాయతీలు చిన్న నీటి పారుదల, వాటర్ షెడ్లను నిర్వహిస్తాయి. చాలా రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. కానీ మన తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ముఖ్యమైన అధికారాలు గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. అవేంటో చూద్దాము. సంత మీద అధికారం, భూమి అభివృద్ధి, అటవీ ఉత్పత్తి, కుటీర పరిశ్రమలు, పేదలకు గృహ సౌకర్యాలు, విద్యుత్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణ. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకొకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అట్లా జరగని పక్షంలో ఏమైంది? సమావేశం రద్దు చేస్తారు. గత సమావేశ నివేదికతో సమావేశం అనేది ప్రారంభమవుతుంది. గ్రామ పంచాయతీ సమావేశం మంత్లీ వన్స్ జరగాలి. ఈ సమావేశానికి ఏంటి? సగం కంటే ఎక్కువ, కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరగనప్పుడు ఆ సమావేశాన్ని అనే దాన్ని రద్దు చేస్తారు. ఈ సమావేశం ఎట్లా ప్రారంభమవుతుంది? గత సమావేశము నివేదికతో ప్రారంభమవుతుంది. తర్వాత సర్పంచ్ గత నెలలో జరిగిన పనులను గురించి నివేదికలో చదువుతాడు. నెలలో పెట్టిన ఖర్చుల గురించి సమావేశంలో తెలియజేస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్, మార్చ్ ముందు అవసరమైన బడ్జెట్ వార్డు సభ్యులతో చర్చించి తయారు చేసుకుంటాడు. సర్పంచ్ కార్యనిర్వహణ అధికారి అవసరమైన బడ్జెట్ గురించి, ఆదాయాల గురించి చర్చించి సంవత్సర బడ్జెట్కు ఒక రూపం ఇస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఏంటంటే ఏప్రిల్, మార్చి ముందు అవసరమైన బడ్జెట్ ను వార్డు సభ్యులతో కలిసి చర్చించుకొని తయారు చేస్తారు. దీనికి తుది రూపం అనేది ఎప్పుడు జరుగుతుంది? సర్పంచ్, కార్యనిర్వహణ అధికారి కలిసి సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కి ఒక రూపాన్ని ఇస్తారు. దీన్ని గ్రామ సభలో చర్చించిన తర్వాత తుది రూపం ఇస్తారు. ఈ బడ్జెట్ ప్రతిపాదన మండల, జిల్లా పరిషత్తుకు ఆమోదం కోసం పంపిస్తారు. గ్రామ పంచాయతీకి కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ఇదేంటి? ఇంటి పన్ను, భూమి శిస్తు మొదలైన వాటిని వసూలు చేస్తుంది. గ్రామ పంచాయతీకి సుమారు 1/3 వంతు ఆదాయము ఈ పన్నుల వల్ల సమకూరుతుంది. గ్రామ పంచాయతీకి 1/3 ఆదాయం అనేది వేటి ద్వారా లభిస్తుంది? ఇంటి పన్ను ద్వారా, భూమి శిస్తు ద్వారా లభిస్తుంది. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పథకాలు అమలుకు ఇచ్చే నిధులపైన కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలు ఏంటి? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పథకాలను అమలు చేసి నిధులను పంపిస్తుంది కదా, వీటి మీద కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కొన్ని నిధులను ఏంటి? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా సమకూర్చుకుంటుంది. ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. జిల్లాలో ఉన్న అన్ని మండల పరిషత్తుకు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. అదేవిధంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. సర్పంచ్ ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలే ఎన్నుకుంటారు డైరెక్ట్ గా ఎన్నికల ద్వారా. వార్డ్ మెంబర్ని కూడా ప్రజలే ఎన్నుకుంటారు. అట్లనే ఎంపీటీసీని, జెడ్పీటీసీని కూడా ప్రజలే ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ మండల పరిషత్లు జిల్లాలోని గ్రామ పంచాయతీల పనులను జిల్లా మండల పరిషత్లు సమన్వయపరుస్తాయి. హాజిపల్లి ఇది ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం యొక్క సర్పంచ్ ఎవరు? జంగమ్మ. ఈమె ఏం చేసిందంటే ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టింది. సిమెంట్ రోడ్లను వేయించింది, అంతర్భూగర్భ మురికి కాలువలను నిర్మించింది, ప్రతి ఇంటికి మరుగుదొడ్లను నిర్మాణం అయ్యేటట్లు చేసింది. నెక్స్ట్ పాఠశాలలో, అంగన్వాడీలలో, గ్రామ పంచాయతీలలో కూడా మరుగుదొడ్లను నిర్మించింది. గ్రామంలో మంచినీటి కోసం నీటిని నిల్వ ఉంచే ట్యాంకులను కట్టించారు. ఇందుకు గాను 2008లో హాజీపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకు ఎన్నికైంది. నెక్స్ట్ డిసెంబర్ 2008లో భారత ప్రభుత్వం నిర్మల్ గ్రామ పురస్కారం ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి శ్రీపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బహుకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదేంటి? శుభ్రం అవార్డు. భారత ప్రభుత్వం ఇచ్చేదేంటి? నిర్మల్ గ్రామ పురస్కారం. ఇది అప్పటి రాష్ట్రపతి అయిన శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బహుకరించారు. మన రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామచంద్రపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామాలు తమ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీని విజయవంతంగా నిర్వహిస్తుంది. గంగదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో మంచినీటి కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఈ కమిటీల ద్వారా ఈ గ్రామంలో సాధించిన అంశాలు ఏంటివంటే పాఠశాలల్లో 100% పిల్లల నమోదు, సంపూర్ణ అక్షరాస్యత, పరిశుద్ధమైన తాగునీటి సరఫరా, కుటుంబ నియంత్రణ, పిల్లలందరికీ టీకాలు వేయించడం, అన్ని కుటుంబాలకు బ్యాంకు పాసు పుస్తకాలు కలిగి ఉండడం, గ్రామంలో పూర్తి పారిశుద్ధ్య పరిరక్షణ, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవన్నింటినీ సాధించింది. ఈ 18 కమిటీలలో ప్రతి గ్రామస్తుడు ఖచ్చితంగా ఏదో ఒక కమిటీలో మెంబర్ అయి ఉంటారు. ఇంతటితో 13th లెసన్ వరకు